నమస్తే, వెల్కమ్ టు టీవీ6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం. నేను విజయ్. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ తాటిగూడలో కాల్పుల కలకలం, పాత కక్షలతో ఎంఐఎం నేత దాడి. తెలంగాణలో నిజాం తరహా పాలన, కేసీఆర్ పై తరుణ్ చుగ్ విమర్శ. త్వరలోనే టీడీపీ సర్కస్ కంపెనీ అయిపోతుంది, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ ఘాటు వ్యాఖ్యలు. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి, మద్దతు ధర విధానం కొనసాగుతుందన్న ప్రధాని. ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో కాల్పుల కలకలం రేగింది. ఎంఐఎం నేత మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ రెచ్చిపోయాడు. యువకులపై తుపాకీతో కాల్పులు జరుపుతూ స్థానికంగా హై టెన్షన్ క్రియేట్ చేశాడు. తుపాకీతో కాల్పులు జరపడమే కాదు, అనంతరం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో మోసిన్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూక్ రివాల్వర్తో బెంబెలెత్తించాడు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీతో ఫారూక్ వీర విహారం చేశాడు. ఇద్దరిని పిస్టల్తో కాల్చిన ఫారూక్ మరొకరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకులపై తుపాకీతో కాల్పులు జరిపిన ఫరూక్ను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. పాత కక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపిన అనంతరం ఫారూక్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఫారూక్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫారూక్ నుంచి గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. తాటిగూడలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఫరూక్ అహ్మద్ తన ఓటమికి కారకులైన వారిపై పగతోనే ఈ ప్రతీకార దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫరూక్ అహ్మద్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. తండ్రి కొడుకుల పార్టీ తెలంగాణను దోచుకుంటుందని ఆరోపించారు. కుటుంబ పాలనతో లూటీ చేస్తున్నారని, తెలంగాణలో నిజాం సర్కార్ ఉందని అన్నారు. తెలంగాణ సచివాలయంలో ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. గరీబ్ విముక్త్ భారత్ నిర్మాణానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కరోనా సమయంలో మోదీ సర్కార్ అందరినీ ఆదుకున్నారని చెప్పారు. तेलंगाना की सरकार के पास समय नहीं है, राजा बाबू को अपने महल से निकलने के लिए उनके पास समय नहीं है. कहते अब शुगन हो जाएगा, मैं सचिवालय चला जाऊंगा. आप सबसे बड़ा शुगन है, आपसे क्या शुगन होना है? आप खुद ही सबसे बड़ा शुगन है. क्यों नहीं जाते सीएमओ सचिवालय में? क्यों नहीं बैठते? क्योंकि किसी का दर्द सुनना पड़ेगा. दर्द सुनेंगे तो दवा देंगे. और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमने जिसके घर पे रसोई गैस नहीं था, रसोई गैस पहुंचाया. जिसके घर पे शौचालय नहीं था, शौचालय पहुंचाया. जो तेलंगाना का व्यक्ति कभी बैंक में नहीं गया था, 70 साल में बैंकिंग से जिन लोगों को पीछे रखा, हमने उनको जनधन अकाउंट दिया. हमने 12 रुपए में 330 में इंश्योरेंस दिया. गरीब के जीवन में परिवर्तन लाने वाले नरेंद्र मोदी जी. और दूसरी तरफ तेलंगाना में सारी सरकार अपनी क्रीज, अपने 7 स्टार कल्चर और अपने परिवार को, अपने कुटुंब को, दो में मुकाबला है. एक का कुटुंब गरीब का घर है. नरेंद्र मोदी के लिए कुटुंब का मतलब है गरीब का घर. 135 करोड़ नागरिक, तेलंगाना की करोड़ों जनता भारतीय जनता पार्टी के लिए कुटुंब है. త్వరలో గాంధీ భవన్ కూడా ఖాళీ అవుతుందన్నారు బీజేపీ నేతలు. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి క్యూ కడుతున్నారని అన్నారు. బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు తెలంగాణలో టీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ జంపన్న ప్రతాప్తో పాటుగా బోర్డు మెంబర్ లక్ష్మణ్ మరికొందరు బీజేపీలో చేరారు. మలక్పేట నుంచి వచ్చిన నేతలను కూడా బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కార్యకర్తలు, మిత్రులు మోదీ గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉప్పెనలాగా సాగుతున్నటువంటి పార్టీ ఒక బీజేపీ మాత్రమే. ఇతర పార్టీలన్నీ కూడా
ఎంతో కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఖాళీ అవుతున్న పార్టీలు రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ తోని పోరాటం చేసేటువంటి దమ్ముండేటువంటి పార్టీ బీజేపీ అనే ఉద్దేశంతో గాంధీ భవన్ కూడా ఖాళీ అవుతున్నది. రైతుల కోసం, యువకుల కోసం, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మోదీ గారు మాత్రమే కంకణం కట్టుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో దేశంలో ఏ విధంగానైతే బీజేపీని బలోపేతం చేస్తున్నారో అదే విధంగా తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీని బలోపేతం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిజమైనటువంటి ప్రతిపక్షం, నిజమైనటువంటి ప్రత్యామ్నాయం, నిజమైనటువంటి హైదరాబాద్ పాత బస్తీలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. చంద్రాయనగుట్ట పరిధిలో కొత్త పెళ్లి కొడుకు కత్తులతో హల్చల్ చేశాడు. బండ్లగూడ మహమ్మద్ హిల్స్ రోడ్డుపై కొత్త పెళ్లి కొడుకు భారత్లో కత్తులతో హంగామా చేశాడు. కత్తిని చేతబట్టి స్నేహితులతో కలిసి చిందేశాడు. పెళ్లి భారత్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కొడుకు చేతుల్లో కత్తులు, గన్ను పట్టుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉండడం పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. అది ఎక్కడ పేలుతుందో, ఆ కత్తి ఎక్కడ గుచ్చుకుంటుందో అని బంధువులు కంగారు పడిపోయారు. పెళ్లి కొడుకు పక్కన డ్యాన్స్ చేస్తున్న యువకుడు కూడా 2 చేతులతో 2 కత్తులు పట్టుకుని డ్యాన్స్ చేయడం భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఉప్పల్ టీఎక్స్ ఆసుపత్రిలో డెడ్ బాడీలను ఇవ్వడం లేదని బాధిత కుటుంబాలు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టాయి. అమాయకుల నుంచి డబ్బులు లాగేసుకుని సరైన ట్రీట్మెంట్ చేయకుండా రోగుల ప్రాణాలతో ఆసుపత్రి యాజమాన్యం చెలగాటమాడుతోందని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. ఉప్పల్ టీఎక్స్ ఆసుపత్రిలో డెడ్ బాడీలు ఇవ్వకుండా డబ్బుల కోసం వేధిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఇదేంటని అడిగితే బౌన్సర్లతో బెదిరిస్తున్నారని ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ట్రీట్మెంట్ కోసం వచ్చిన 3 రోగులు మృతి చెందగా డెడ్ బాడీలు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని 3 వేర్వేరు కుటుంబాలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి. మీ మనిషిని తీసుకొని వెళ్ళిపోండి, మేమైతే రిటర్న్ 1 రూపాయి ఇచ్చేది లేదు. ఏం మాట్లాడుతున్నాం, మీరు డబ్బులు ఎందుకు ఇస్తాము అంటున్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా అదే అడుగుతున్నాము. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు డబ్బు, వాళ్ళకి అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఇక్కడ నుంచి వాళ్ళు అంబులెన్స్ లో పేషెంట్ తీసుకెళ్ళలేని పరిస్థితి వాళ్ళది. అది వెంటిలేషన్ పైన ఉన్నారు, చెప్పట్లేదు వెంటిలేషన్ అంటున్నారు. తీస్తే అయిపోతుంది అంతే కదా, ఉంటది మంచిగా ఉంటది. 5 రోజులు 3 రోజులు చెప్తారు. ఎంతగానో చూడండి కహానీలు. వాళ్ళు 2,80,000 చెప్పినారు ప్యాకేజ్. మన వాళ్ళు 2,05,480 రూపాయలు కట్టినారు. మిగిలిన డబ్బు కడితే ఇస్తామని ఇప్పటిదాకా అన్నారు. ఇప్పుడేమో తీసుకొని వెళ్ళిపోండి అంటే తీసుకొని ఎందుకు వెళ్ళిపోతాము? 50,000 ఇవ్వండి వాళ్ళకి, తీసుకొని పోతాం. వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు మీ ప్యాకేజ్ మాట ఒక్కసారి ప్యాకేజ్ మొత్తం లాగేసుకుంటారు. మా ట్రీట్మెంట్ సరిగా కాకుండా పంపించేస్తే డబ్బులు వదిలేసి వెళ్ళిపోవాలా మేము? అసలు ఏ కార్పొరేట్ హాస్పిటల్ అండి బౌన్సర్స్ ఉండేది? నాకు అర్థం కాదు. బౌన్సర్లు పెట్టినారు ఇక్కడ. బౌన్సర్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తూ కరోనా బారిన పడి మృతి చెందిన పోలీసులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి నగర సిపి అంజనీ కుమార్ నివాళులర్పించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సిపి కార్యాలయంలో హైదరాబాద్ సిటీ పోలీసు ఆధ్వర్యంలో వి సెల్యూట్ కోవిడ్ వారియర్స్ కార్యక్రమానికి సిపి అంజనీ కుమార్, పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు పోలీసు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మృతి చెందిన పోలీసులకు నివాళులర్పించారు. మృతి చెందిన 34 మంది పోలీసుల ఫోటోలు కలిగి ఉన్న బుక్కులను కుటుంబ సభ్యులకు సిపి అంజనీ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. విధి నిర్వహణలో 34 మంది మరణించారని చెప్పారు. ఎంతో మంది రికవరీ అయి మళ్లీ విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. కోవిడ్ వారియర్స్ లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చాలా మంది ఆఫీసర్స్ కి ఇప్పుడే మీ అందరూ చూశారు, ఒక ఫ్యామిలీ మెంబర్ కి డెత్, పర్టికులర్లీ ఒక ఫ్యామిలీ కర్త కి డెత్ అంటే లైఫ్లో ఒక ఎంత పెద్ద ట్రాజెడీ. దట్ ఆల్సో ఇక సడన్గా ఒక 10 days 15 daysలో ఎంత పెద్ద ట్రాజెడీ అంటే ఫ్యామిలీకి ఎంటైర్ ఫ్యూచర్ ప్రెజెంట్ చేంజ్ అవుతుంది. చిన్న చిన్న పిల్లల పైన గార్జియన్కి ఒక షాడో, గార్జియన్కి ఒక కవర్ పోయింది. చాలా మంది ఫ్యామిలీస్లో ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. డాటర్స్కి మ్యారేజెస్ ఉన్నాయి. వేరే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి.
కొంతమందికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఎంత మంచిగా లేవు. వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ దేర్ వి విల్ డూ. మన హైదరాబాద్ సిటీ పోలీస్కి స్ట్రెంగ్త్ రఫ్లీ 12,000 ఫోర్స్ ఉంది. ఈ 12,000 పోలీస్ ఆఫీసర్స్, సో రఫ్లీ అబౌట్ 60 to 70,000 పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఒక పెద్ద నంబర్ ఉంది. లాస్ట్ 7 monthsలో 8 monthsలో కరోనా వ్యాధితోటి ఫైటింగ్, తర్వాత ఫ్లడ్ ఆపరేషన్, ఇదిలో ఒకటే పోలీస్ ఆఫీసర్ కాదు, ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. నేను ఈ ఫ్లడ్ టైంలో హఫీజ్ బాబా నగర్లో 2-3 టైం విజిట్ చేశాను. అండ్ లోకల్ కానిస్టేబుల్ తోటి ఇంటరాక్ట్ చేసి కొంతమంది కానిస్టేబుల్ ఆఫీసర్ చెప్తున్నారు, సార్ నా రూమ్లో కూడా వాటర్ వచ్చింది. సో మీరు ఆలోచించండి, కానిస్టేబుల్ ఆఫీసర్కి ఇల్లులో కూడా వాటర్ వచ్చింది, బట్ స్టిల్ హీఈస్ వర్కింగ్. చాలా మంది ఆఫీసర్స్కి ఇల్లులో కూడా వాటర్ వచ్చింది. సో అంటే సొసైటీకి ఇదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఆర్మీ, యూనిఫామ్ సర్వీసెస్కి మనకి ఎగ్జిస్టెన్స్ ఇదే కోసం ఉంది. ఆర్మీ అంటే ఎక్స్టర్నల్ థ్రెట్కి ద్వారా కంట్రీకి ప్రొటెక్ట్ చేయాలి, పోలీస్ అంటే ఇంటర్నల్ థ్రెట్కి ద్వారా ప్రొటెక్ట్ చేయాలి. వర్డ్ సేమ్ ఉంది, ఎనిమీ, ఎక్స్టర్నల్ ఎనిమీ లేకపోతే ఇంటర్నల్ ఎనిమీ. ఇంటర్నల్ ఎనిమీలో అన్ని రకాల ఎనిమీస్ ఉన్నాయి. ఒక కమ్యూనల్ సిచ్యువేషన్ కూడా ఎనిమీ ఉంది, ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఎనిమీ ఉంది, ఒక పెద్ద డెపాయిట్ హ్యాండ్లింగ్ కూడా ఒక ఎనిమీ ఉంది, మావోయిస్ట్ ప్రాబ్లం కూడా ఎనిమీ ఉంది, అండ్ లేటెస్ట్ అంటే ఇది కరోనా వ్యాధి కూడా ఒక ఎనిమీ ఉంది. సో ఎనిమీ తోటి ఫైట్ చేయాలి. ఫైటింగ్లో తప్పకుండా లాసెస్ అవుతుంది. ఒకసారి ఎనిమీ తోటి ఫైట్ చేస్తే అంటే తప్పకుండా లాసెస్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ట్రాజిక్, బట్ అంటే ఇది రియాలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము మీకు. కర్నూలు జిల్లా బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీలు సూడో అజెండాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఫ్యామిలీ రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ, ఈ కుటుంబ పరిపాలనని భారతీయ జనతా పార్టీ కడ వరకు పోరాటం చేస్తుంది. మిత్రులారా, పెద్దలు చెప్పారు, ఏదైతే సిద్ధేశ్వరం ఉందో, ఏదైతే అలుగు ఉందో, ఏదైతే గుండ్రేగులు ఉందో, ఏదైతే హంద్రీనివా, ఏదైతే గాలేరి నగర్ ఉందో, సస్యశ్యామలం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఆలోచనతో ఉందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మేం చేశాం, మీరెవ్వరూ వీటిని అడగలేదు మిత్రులారా. డిఆర్డిఓని అడగలేదు, మీరు ఎంబీబీఎస్ కాలేజీని అడగలేదు. IIIT అంటే బిల్లులో ఉంది, బిల్లులో లేనివి ఎన్నున్నాయి ఇందులో. అలానే పెద్దలు చెప్పారు, భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో, కర్ణాటకలో షిమోగాలో అసెంబ్లీ జరుగుతుంది అప్పుడప్పుడు, మహారాష్ట్రలో నాగపూర్లో అసెంబ్లీ జరుగుతుంది. రాయలసీమలో ఒకసారి అసెంబ్లీ జరిగితే తప్పేంటి? ఇది భారతీయ. జగన్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అధికారంలోకి వచ్చాక జగన్, గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఇక అధికారం తమదేననే భ్రమలో ఉన్నారని, కానీ వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు ఉండవల్లి. నేను మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, పివి నరసింహరావుకు వచ్చిన సీట్లు
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా రాలా, అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు వచ్చాయి. సంవత్సరం కూడా ముఖ్యమంత్రిగా ఉండలేకపోయాడు. ఈ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ వాడైనా ఇంక ఎల్లకాలం నాదే అధికారం అనుకుంటాడు తప్ప, ఎంతమంది అధికారాలు పోయాయి, ఎంతమంది కూలిపోయారు, ఎన్ని ప్రభుత్వాలు పడిపోయాయి, ఎంతమంది దెబ్బతినేశారన్నది మన కళ్ళ ముందే జరుగుతున్నా మన వరకు ఏం జరగదు, మనం 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకున్నంతకాలం మనమే పరిపాలిస్తాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆలోచన చేశాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆలోచన చేస్తున్నాడో నాకు అర్థం అవ్వలేదు. కానీ అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిని నాయకుడు అంటారంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిని అడ్డుకునే కుట్ర జరుగుతుందన్న ఆయన త్వరలోనే టీడీపీ సర్కస్ కంపెనీ అయిపోతుందని విరుచుకుపడ్డారు. చేస్తా ఉన్నాం. నిన్న మనం చూసాం, ఎప్పుడన్నా ఒక నాయకుడిని ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం చూసామా? నువ్వు వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి మట్టి మీద నువ్వు చేసినటువంటి విన్యాసాలు చూసి ఇన్ని రోజులు, దాదాపు 8 నెలలు కరోనా వచ్చిన తర్వాత ఒక్క రోజన్నా నువ్వు బయటకు వచ్చావా? అమరావతి నీ ఉద్యమం, నీ తాలూకా రియల్ ఎస్టేట్ రేట్ల కోసం మాత్రం నువ్వు ఏకంగా రోడ్ల మీదకి వచ్చేసి ఆ గుట్టల మీద నువ్వు సాష్టాంగం పడిపోయావు. మీ తెలుగుదేశం పార్టీలో మిగిలినటువంటి నాయకులకి కార్యకర్తలకి ఏ రకమైనటువంటి డోకా లేదు. తెలుగుదేశం పార్టీ రానటువంటి కాలంలో ఒక సర్కస్ కంపెనీ అయిపోద్ది. అందులో ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి విన్యాసాలు ప్రజలు చూసి తరించేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. నువ్వు ఇవన్నీ మానేసి ఇంకా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఆ రాజధాని కోసం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీ భూముల కోసం, ఆ భూముల్ని కాపాడుకోవడం కోసం దేవతల రాజధాని అట. అమరావతి ఒక దేవతల రాజధాని అని చెప్తా ఉన్నాడు. ఎవరు దేవతలు? నారా భువనేశ్వర చౌదరి దేవత, లేక పరిటాల సునీతా చౌదరి దేవత, లేకపోతే దమల్పాటి తనుజా గారు, పద్మా చౌదరి అంట. ఇటువంటి వారు అందరూ దేవతలు మీకు. ఈ దేవతలతో, ఈ దేవతలకు ఉన్నటువంటి భూములను పెట్టారు కాబట్టి ఈ దేవతలందరూ కలిపి అది దేవతల రాజధాని అని చెప్పి మీరు పిలుస్తా ఉన్నారు. ఇటీవల కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై మరోసారి స్పందించారు ప్రధాని మోదీ. కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే తీసుకురాలేదన్న మోదీ ఈ చట్టాల కోసం ఎన్నో ఏళ్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ కూడా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకువస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రిపోర్టును విపక్షాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. मांगना चाहिए जो पहले अपने घोषणा पत्र में इन सुधारों की सुधार करने की बात लिखते थे, वकालत करते थे और बड़ी बड़ी बातें करके किसानों के वोट बटोरते रहे, लेकिन अपने घोषणा पत्र में लिखे गए वादों को भी पूरा नहीं किया। सिर्फ इन मांगों को टालते रहे क्योंकि किसानों की प्राथमिकता नहीं था और देश का किसान इंतजार ही करता रहा। अगर आज देश के सभी राजनीतिक दलों के पुराने घोषणा पत्र देखे जाएं तो उनके पुराने बयान सुने जाए, पहले जो देश की कृषि व्यवस्था संभाल रहे थे ऐसे महानुभावों की चिट्ठियां देखी जाए तो आज जो कृषि सुधार हुए हैं वो उनसे अलग नहीं है। वो जिन चीजों का वादा करते थे वही बातें इन कृषि सुधारों में की गई हैं। मुझे लगता है उनको पीड़ा इस बात से नहीं है कि कृषि कानूनों में सुधार क्यों हुआ, उनको तकलीफ इस बात में है कि जो काम हम कहते थे लेकिन कर नहीं पाते थे वो मोदी ने कैसे किया, मोदी ने क्यों किया, मोदी को इसका क्रेडिट कैसे मिल जाए। मैं सभी राजनीतिक दलों को हाथ जोड़ के कहना चाहता हूं, आप सारा क्रेडिट अपने पास रख लीजिए। आपके सारे पुराने घोषणा पत्रों को ही मैं क्रेडिट देता हूं, मुझे क्रेडिट नहीं चाहिए। मुझे किसान के जीवन में आसानी चाहिए, समृद्धि चाहिए,
किसानी में आधुनिकता चाहिए। आप कृपा करके देश के किसानों को बरगलाना छोड़ दीजिए, उन्हें भ्रमित करना छोड़ दीजिए। साथियों, ये कानून लागू हुए 6-7 महीने से ज्यादा समय हो चुका है। కర్నూలు జిల్లా పెద్ద హరివాణం గ్రామంలో 1,80,00,000 రూపాయలతో చేపట్టిన నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. పెద్ద హరివాణం గ్రామంలో చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయిన ఆసుపత్రి భవన నిర్మాణం కోసం స్థలం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావడంపై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థలదాతలు రాఘవేంద్రాచారి, హనుమంతాచారిలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి, ఆర్ఎన్బి ఈఈ శ్రీధర్ రెడ్డి, ఏఈ రవికాంత్, కాంట్రాక్టర్ ఓబుల్ రెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాళింగప్ప పాల్గొన్నారు. హాస్పిటల్ పునర్నిర్మించాలని చెప్పేసి చెప్పడంతో అది కూడా మన ఆయంలో మన అదృష్టం. అది ఈరోజు ఈ హాస్పిటల్లో రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా దాతలు ఉన్నారు. గతంలోనే వాళ్ళు ఇక్కడ స్థలాన్ని కేటాయించి హాస్పిటల్ నిర్మాణానికి వాళ్ళు సహకరించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ దాతలు ఉన్నారు. ఏదన్నా ఈరోజు ఈ హాస్పిటల్ కొత్తగా 30 బెడ్ హాస్పిటల్ ఉండింది, మళ్ళీ పిహెచ్సికి చేశా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా చెప్తా ఉన్నాను, దీన్ని ఈరోజు అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఈ సంబంధించిన గ్రామాలు ఎన్ని ఉన్నాయి, చుట్టుపక్కల గ్రామాలు ఎన్ని ఉన్నాయి ఆలోచించి దాన్ని 30 పడకల ఆసుపత్రి చేయాలని చెప్పేసి సీఎం గారు కూడా నేను దృష్టికి తీసుకుపోతాను. ఎందుకంటే సీఎం గారు కూడా నాడు నేడు కింద కూడా అన్ని హాస్పిటల్ని చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బడి హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక కొత్త తరాన్ని తీసుకురావడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ తాటిగూడలో కాల్పుల కలకలం, పాత కక్షలతో ఎంఐఎం నేత దాడి. తెలంగాణలో నిజాం తరహా పాలన, కేసీఆర్ పై తరుణ్ చుగ్ విమర్శ. త్వరలోనే టీడీపీ సర్కస్ కంపెనీ అయిపోతుంది, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ ఘాటు వ్యాఖ్యలు. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి, మద్దతు ధర విధానం కొనసాగుతుందన్న ప్రధాని. ఇవే బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.